అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే హాట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు వచ్చేసినాయి ఏమో అనే తరహాలోనే ఉన్నాయి కొంతమంది మాటలు చూస్తూ ఉంటే. సో ఆ మాటలు ఏంటి, ఎవరెవరు మాట్లాడారు, మరి వాటికి వీళ్ళ నుంచి స్పందన ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫైర్ బ్రాండ్ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు అయినటువంటి ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. ఆర్యు రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా తాడేపల్లిలో వైసీపీ శ్రేణులు మంచి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్న ప్రమాణం బాగానే ఉంది. కానీ ప్రభుత్వ మాజీ సలహాదారులు ప్రస్తుతం వైసీపీ నాయకులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సెన్సేషనల్ కామెంట్ అయితే చేశారు. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో గతంలో 151 సీట్లు సంపాదించారు కాబట్టి రేపు 2029 ఎన్నికలు వచ్చేసరికి 151 ప్లస్సే కొడతామంటున్నారు. ఒకవేళ డీలిమిటేషన్ సరికి 225 నియోజకవర్గాలు అయితే 200 ప్లస్ కొడతామంటున్నారు. మరి అధికారంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళు చెప్తున్న మాటలు అంటే మీ పార్టీ ఇక రేపు ఎన్నికల్లో ఓడిపోతుందంటారా? అంటే పిచ్చోళ్ళు మాటల్లో కూడా ఈరోజు మీరు ఒక చర్చాంశం చేసినారంటే అది చాలా బాధాకరంగా, అంటే ఒక హాస్యాస్పదంగా ఉంది. బాధాకరంగా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారండి మీరు. అంతే కదా, ఆయన గత ప్రభుత్వంలో సలహాదారులు ఏం పీకినారు, సలహాదారుడిగా ఉండి ఇదే కదా నేర్పిన జనాలందరికీ కూడా. గత 5 సంవత్సరాల పాలకుల్లో ఏం పీకుతావు అనే కదా ఇదే వర్డ్గా తీసుకొచ్చినారు మీరు. మీ పాలనలోనే కదండి ఈ యొక్క వాక్యాన్ని తీసుకొచ్చింది, ఘనత మీదే కదండి. ఆ వాక్యాన్ని మీకే అప్పచెప్తా ఉండవు. ఏం పీకేరని చెప్పేసి రేపొద్దున మీరు 151 సీట్లు అంటే 151 ప్లస్ కొడతామని చెప్పో, లేదా డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత 200కు ఇంకా ప్లస్ కొట్టేస్తామని చెప్పేసి ఇట్లాంటి పనికిమాలిన సలహాదారులు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ సంకనాకపోయింది. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే సకల శాఖ మంత్రిగా యోగభోగాలు అనుభవించిన ఈ దేనికి పనికిరాని చేతకాని దద్దమ్మకి సజ్జల రామకృష్ణారెడ్డికి మేము చెప్తా ఉన్నాం, ఒక అకౌంటెంట్, ఒక గుమస్తా గాడివి నువ్వు. మేము మాట్లాడుతా ఉన్నాం, ఎందుకు మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడడానికి కూడా నేను మీకు విశదీకరిస్తాను. గత 5 సంవత్సరాల పాలనలో ఈ యొక్క సలహాదారుడిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు? సమాధానం చెప్పు. ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని బస్సు పట్టించినారు కదా, అంధాకారం చేసినారు కదా, అడక్కుని తిన ఆంధ్రప్రదేశ్కి చేసినారు కదా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసినారు కదా. ఒక సలహాదారుడిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సలహాలు ఇచ్చినావు? గంజాయి పెంచమని సలహా ఇచ్చినావు, లేకపోతే బయట తీవ్రవాద దేశాల నుంచి డ్రగ్స్ తీసుకురావడానికి అని చెప్పి వాటికి సలహాలు తీసుకొని మీ యొక్క డబ్బులు వేసుకొచ్చినావు. సాక్షాత్ నీ కొడుకుతోనే ఒక సోషల్ మీడియా, అంటే ఒక మీడియా అనేది ఒక 4th పిల్లర్, ఒక 5th పిల్లర్ అని చెప్పి అంటారు. అంటే ప్రజలకి ప్రభుత్వానికి ఉండే మధ్య వారధిగా ఉండే ఒక మీడియాని కూడా నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనతో నీ యొక్క కొడుకు చేతకానిగా ఈ విధంగా ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడిచ్చారో గత 5 సంవత్సరాల పాలనలో మీరు మర్చిపోతా ఉంటారా? అవన్నీ చూసే కదా 2024లో రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఒక బలమైన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మెట్టుచుకొని కొడితే వై నాట్ 175 అంటే ఈ రాష్ట్ర ప్రజలు వై నాట్ 11 అని ఇచ్చారన్న సంగతి మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ రోజు మళ్ళీ మీరు చిలక పలుకులు చెప్తే మీ నాయకుడు కళ్ళలో ఆనందం. నిన్ను ఎందుకు దూరం పెట్టినాడు నీ నాయకుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత? దానికి సమాధానం చెప్పు. దూరం ఎక్కడ పెట్టారు? మన కూడా పక్కనే ఉంటే అదే వీళ్ళు పక్కన పెట్టుకొని సెల్ఫీలు తీసుకునే మాటలు వీళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, అది కూడా ప్రజా ప్రభుత్వం మీద మీరు ఛాలెంజ్లు చేస్తా ఉంటారా? ఏం సాధిస్తున్నారు, ఏం సాధించారని చెప్పారు? రేపు 2029లో మీకు 151 ప్లస్ అలా మీరు వైఫల్యం చెందారట. అదే దేంట్లో వైఫల్యం చెందాం? పోలవరం కట్టడంలో మేము వైఫల్యం చెందినామా? రాష్ట్ర రాజధాని అమరావతిగా చేసినందుకు మేము వైఫల్యం చెందినామా? డిఎస్సి పెట్టి 100 రోజుల్లో మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో డిఎస్సి పెట్టి 16,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు మేము వైఫల్యం చెందినామా? అలాగే మీ యొక్క దుర్మార్గమైన పాలనలో అప్పటి ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి దాని ఉద్యోగాలు ఇవ్వలేకపోతే గనక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్కి ఒక 6,000 మంది ఉద్యోగులు, దాంట్లో మహిళలకు అత్యధిక శాతంగా ఉద్యోగాలు ఇచ్చినందుకు దాంట్లో వైఫల్యం చెందినామా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వరదగా తీసుకొస్తా ఉన్నందుకు దాంట్లో మేము వైఫల్యం చెందినామా?
దేంట్లో వైఫల్యం చెందినాము? వాళ్ళు- విశాఖను బోడుగుండు చేస్తే, విశాఖను మీ యొక్క భూ కబ్జాల కోసం చేస్తే, ఆ విశాఖ ప్రజల్ని, ఆ విశాఖ ప్రాంతాన్ని కాపాడుకున్నందుకు మేము వైఫల్యం చెందినాము. సజ్జల రామకృష్ణారెడ్డి, దానికి సమాధానం చెప్పు. నీ నాయకుడు కళ్ళలో ఆనందం చూడడం కంటే నీ నాయకుడు ఇంట్లోనే నిన్ను దూరం పెట్టినారు. నేను ఆ ప్రాంతవాసినే. నువ్వేందో నీ బతుకేందో నాకు బాగా తెలుసు. నీ యొక్క సలహాదారుడిగా కుటుంబంలో చిచ్చులు పెట్టినావు. ఈ రోజు యువజన శ్రామిక రైతు పార్టీకి నువ్వు ఆక్యుపై చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టించి నువ్వే అధ్యక్షుడు అవ్వాలని నీ కుటిల రాజకీయాలు ఎన్ని చేసావో అందరికీ తెలిసిన విషయం. దానికోసమే నీ నాయకుడే నీ సొంతంగా పెట్టినాడు. కుటుంబంలో చిచ్చులు పెట్టినావు. ఆఖరికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ఐరన్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇంటికే పంపించినావు. అసెంబ్లీకే రాని మీరు రేపొద్దున ఈరోజు మీరు ఇంత అంటే ప్రగల్భాలు పలుకుతున్నారంటే, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్నారంటే ఏం సాధించారని చెప్పాయా? రేపు 2029 మీకు ప్రజలు ఓట్లేస్తా ఉంటారు. 99.5% మేము హామీలు నెరవేర్చామంటున్నారు వాళ్ళు. అది ఏ హామీలు నెరవేర్చారు? ఏ రోజైనా సరే ఈ సలహాదారుడిగా ఉండి ఏ రోజు నుంచి మీడియా ముందు మాట్లాడినాడా? లేకపోతే ఆ ముఖ్యమంత్రిగా ఏ విధంగా మాట్లాడినాడు? ఏం పీకినాడు? ఏం చేసినాడు? ఇవే కదా మీరు మాట్లాడిన ఏకోజంతో మీరు మాట్లాడినారు. ఆనాడు 23 మంది ఎమ్మెల్యేలు మీరు తట్టుకోలేకపోయినారే. ఆ 23 మందిలో ఒక్క ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నేత హోదా చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి మీ 5 సంవత్సరాలు మీ యొక్క అంటే దండుపాలెం బ్యాచ్ అందరికీ కూడా ప్యాంట్లు తడుపుకుంటే, ఆఖరికి అతని మీద ఎదురు దాడులు చేసి, వ్యక్తిగతంగా దాడులు చేసిన హీన సంస్కృతి మీది. ఈ రోజు ఆఖరికి మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా ఈ రోజు మీరు ఆ ప్రజాస్వామ్యం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, ప్రజా వ్యవస్థ మీద మీకు గౌరవం లేకుండా, అసెంబ్లీకి రాకుండా ఈ రోజు ప్రజలు కట్టిన శిస్తులతో మీరు జీతాలను మీ ఇంట్లో కూర్చుంటున్నారు. దానికి మీరు సిగ్గుపడాల్సింది పోయి, ఈ రోజు మీ నాయకుడు పుట్టినరోజు అని చెప్పేసి వేడుకలు చేసుకొని దానికి మీడియా ముందు మేము ఇంకా ఉన్నాము. ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని మర్చిపోయినారు కదయ్యా. ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది. మీడియా మీకు అర్థం కావట్లేదేమో. ప్రజలు ఎప్పుడో వీళ్ళు మర్చిపోయినారు. ఆ మర్చిపోయినారు కాబట్టి మేము ఏదో ఒక సంచలన విషయం చేయాలి, ఏదో ఒక సంచలన వార్త చెప్తే అది జనాల్లోకి మళ్ళీ వెళ్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. రాష్ట్రానికి వరదల్లా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. వీళ్ళ హయాంలోనే కదా ఉన్న వ్యవస్థల్ని కూడా ఉన్న పరిశ్రమలు కూడా పాల్గొంటున్నారే. ఒక్క పారిశ్రామికవేత్తను మీరు రాష్ట్రాన్ని తీసుకొని రాలేకపోయినారు. మీ కోడిగుడ్డు మంత్రి, మీ కోడిగుడ్డు ప్రభుత్వం, మీ కోడిగుడ్డు మనిషి, ఇదే కదా మీ అన్నీ కూడా. అన్ని సున్నాలే కదా మీకు అన్ని మిగిలింది. గత 5 సంవత్సరాల పాలనలో మీరు సున్నాలే మిగిల్చినారు. అంటే సున్నాకి వాల్యూ లేనట్టుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు కదా. ఈ అప్పులన్నీ ఎవరికి ఏం చేసినారంటే ఈ రోజు కూడా గత పాలకుల్లో కానీ, ఈ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఈ యొక్క సలహాదారుడిగా చేసి అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రమను దోచుకున్న ఈ సలహాదారుడు కూడా ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రజలకు జవాబుదారు కాకుండా అప్పటికప్పుడు వచ్చి నేను వినాయకుడు పాలు తాగుతాడికి వచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ ప్రజల్లో ఒక అయోమయాన్ని క్రియేట్ చేయాలని, వీళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నారు. వీళ్ళ పార్టీనే ఒక భయాలు క్రియేట్ చేసే పార్టీ. ఎందుకంటే రాష్ట్రానికి ఒక పెట్టుబడిదారులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానీ ఈరోజు వలసగా వస్తా ఉన్నారే, దాన్ని మేము మళ్ళీ మీ అధికారంలోకి వస్తాం. ఎలా వస్తారు? దానికి ముందు సమాధానం చెప్పండి సజ్జల గారు. మీరు దానికి సంబంధించి ఏ విధంగా వస్తారు? పోని 2024లో మీరు ఎందుకు ఓడిపోయినారు? అంత దారుణంగా 151 సీట్లు మీ యొక్క మందబలం ఉండి కడకి 2024కి మీకు 11 సీట్లకి మీరు పరిమితం అయినారంటే, ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేకుండా ప్రజలు మీకు అంత విధంగా శిక్ష విధించినారంటే, ఆ శిక్ష నిలకట్లో మీకు ఇంకా పశ్చాత్తాపం కనబడట్లేదా? ఏం సమాధానం చెప్పారు? మీరు 99.999% మేము హామీలను నెరవేర్చినారు. ఏ హామీ నెరవేర్చినావయ్యా? డిఎస్సిగా పెట్టి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చినారా? ఆఖరిగా చదువు చెప్పే ఉపాధ్యాయులను కూడా మీరు కళ్ళు అంగళ్ళ దగ్గర, సారా అంగళ్ళ దగ్గర, కళ్ళు దుకాణాల దగ్గర, సారా అంగళ్ళ దగ్గర, వైన్ షాపుల దగ్గర మీరు నిలబెట్టినారే. పోలీసు కానిస్టేబుల్కి పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారా మీరు? ఆ రోజు జగన్ వ్యవస్థగాను ఉపయోగించుకున్నారు కదా మీ పోలీసుల్ని. ఏనాడు ఎందుకు జరిగినాయి? ఎందుకు ఈ రోజు దేశంలో ఎక్కడ చూస్తున్నా కూడా గంజాయి రవాణా ఎక్కడ జరుగుతున్నారు? దాని మూలాలు ఆంధ్రప్రదేశ్గా ఉంటున్నాయంటే ఆ యొక్క హీన స్థితిని, ఆ దౌర్భాగ్య స్థితి మీరు కదా కారణం. ఈరోజు ఎక్కడైనా తీసుకుంటే దేశంలో ఏ మూల తీసుకున్నా కూడా గంజాయి ఎక్కడరా అంటే గనక మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పే దారుణంగా తయారు చేస్తున్నారు. ఆ యొక్క ఖచ్చితంగా అరిగెట్టినాము. ఇది కూటమి ప్రభుత్వం అండి. గడిచిన 15 నెలల్లో కూడా ఒక గంజాయిని కానివ్వండి, ఒక మాదక ద్రవ్యాలను కానీ ఏ విధంగా అనిచినామంటే ఉక్కు పదంతో అనుస్తా ఉన్నామే. అది ప్రజల సహకారంతో ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రజలందరూ బాగుపడతా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా నడుస్తా ఉంది. పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. వీళ్ళ ఆదాయాలు గండి పడిందనే ఉద్దేశంతోనే
మళ్ళీ మేము వస్తాం మళ్ళీ మేము వస్తాం అని చెప్పి ఈ విధంగానే వేలం పాటలు పాటాడుకొని ఇలాంటి గుమస్తాగాలు ఉన్నంత వరకు రాష్ట్రం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మాకు ఎలా కాపాడుకోవాలో తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలు ఎలా కాపాడుకోవాల్సి, ఇట్లాంటి దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో కూటమి పార్టీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ మాకు తెలుస్తా ఉంది. వీళ్ళకి అన్నారు కదా ఇందాక డీలిమిటేషన్ అయితే కనుక 200+ అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ సలహాదారుడు మరి గత పాలకుల్లో ఉన్నప్పుడు గడ్డి కాసినాడా? ఎందుకు మరి అప్పుడు నీకు మందబలం ఉంది కదా, 23 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు మరి మెడలు వంచుతానని చెప్పినాడు కదా మీ యొక్క నాయకుడు. ఏం మెడలు వంచుకున్నారో అది ఎవరి దగ్గర మెడలు వంచినారు, మరి అప్పుడు ఎందుకు డీలిమిటేషన్ చేయలేకపోయారు? కాబట్టి ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యంతో మాట్లాడడం తప్ప ప్రజలను ఒక అయోమయంగా చేయాలి. ఇక్కడ యువతిని ఎట్లాగో తప్పుదోవ పట్టించినారు. ఈ రోజు ఆ యువతిని తప్పుదోవ నుంచి ఈ రోజు కరెక్ట్ వేలో నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కూటమి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. మేము ఏదైతే ఆ ఎలక్షన్లో హామీ ఇచ్చినామో 20 లక్షల మంది ఉద్యోగాలు ఎలాగైతే ఉన్నామో దానికి తగ్గట్టుగా ఈనాటికి 12 లక్షల ఉద్యోగాలు దరిదాపుగా మేము దానికి చేరుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైన సంస్థలు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండే ప్రతి యువతకే కాకుండా లోకల్ స్థానికత్వమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా బయట యువత కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు అమరావతిలో స్థిరపడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఉత్తర కుమారుడు పాటలకి ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ కూటమి పార్టీలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు అంతకన్నా పట్టించుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.